ఆల్ రైట్, ఎలా ఉన్నారు అందరూ? బాగుంటారు, మీరు అందరూ బాగుండాలని రీసెంట్ గా రీసెర్చ్ కూడా చేశారు. A to Z చూస్తే చాలా భయంకరమైన అక్షరం ఏంటి అంటే W అంట. ఎందుకంటే వారు, వెపన్ W తో స్టార్ట్ అవుతాయి. అలాగే వైఫ్, ఉమెన్ కూడా W తోటే స్టార్ట్ అవుద్ది. సో భర్తలందరూ ఎందుకు బాధపడుతున్నారు అంటే వైఫ్ అంటేనే హూ, వాట్, వేర్ అండ్ క్వశ్చన్ తో చంపేస్తారు, అందుకే వైఫ్ డబుల్ తో స్టార్ట్ అయింది అని. ఇంకా మా బావలు ఈ రీసెర్చ్ లో ఇలా అర్థమైన తర్వాత ఇంకెన్ని బాధలు పడతారో ఏంటో. వైఫ్ అంటేనే డేంజర్ అని అర్థమైపోయింది కాబట్టి ఇక ఇదే ఆనందంలో ఆనందమే కదా మీకు. సో మా వాళ్ళకి ఎంత ఆనందంగా ఉన్నారో చూసారా. అసలు అంటే ఇప్పటి వరకు వాళ్ళు భయపెడతారు, ఇప్పుడు W కూడా భయపెడతాది అనమాట. సో మరి ఇదే ఆనందంలో మొదలు పెడేద్దాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఆల్ రైట్, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. మామూలుగా కాదు, తట్టలు బుట్టలు ఆ రేంజ్ లో కదా. ఏం పేరండి? నా పేరు మౌనిక. ఏం పేరు బావగారి పేరు? హరీష్. ఏమని పిలుస్తారు ముద్దుగా? నాని. కాదు, ఇప్పుడు బావగారికి ఒక స్టార్ బిరుదు పెట్టాలంటే ఏ స్టార్ పెడదాం? నేచురల్ స్టార్. నాని అని నేను నిక్ నేమ్ పెట్టుకున్నా కాబట్టి నేచురల్ స్టార్. ఆ దేవుడు నీకు ఎంత మంచి మనసు ఇచ్చారా. నువ్వు నిద్రపోయావు, ఉదయం లేచేసరికి ఒక యానిమల్ గా మారిపోయావు. ఏ యానిమల్ గా మారాలనుకుంటున్నావు? కౌ. అంబా. ఏది, ఎలా కవ్వు ఏమైనా వస్తుంది? అంబా. బావగారిని పిలవాలి. సేమ్ వర్డే అంబా. సరే, జాగ్రత్తగా విను. అడవిలో పిల్లుల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద పిల్లలకి భోజనం పెడుతున్న పిల్లల తల్లి. అడవిలో పిల్లుల్ని ఆడిస్తున్న పిల్లల తల్లి, అటక మీద పిల్లల్ని. పిల్లల తల్లి వెళ్ళి పిల్లుల్ని ఆడిస్తుందా? పిల్లుల్ని ఆడిస్తున్న పిల్లల తల్లి, అటక మీద పిల్లలకి భోజనం పెడుతున్న పిల్లల తల్లి. అడవిలో పిల్లల్ని ఆడిస్తున్న పిల్లల తల్లి, అటక మీద. పిల్లల తల్లి అడవిలోకి వెళ్ళిందా అంటే అది. అడవిలో పిల్లుల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద పిల్లులకు భోజనం పెడుతున్న పిల్లల తల్లి. మీ అటక మీద ఎన్ని పిల్లులు ఉన్నాయి? లేవు. లేవా? మరి ఎందుకు భోజనం పెడుతున్నారు? జాగ్రత్తగా వినండి. ఫైనల్. అడవిలో పిల్లుల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద పిల్లలకి భోజనం పెడుతున్న పిల్లల తల్లి. అడవిలో పిల్లుల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద పిల్లులకి భోజనం పెడుతున్న పిల్లుల తల్లి. ఓకే, మీరు అటు వెళ్ళండి. వసంత గారు, ఏంటి సంగతులు? బాగున్నారా? బాగున్నాం. వనపర్తి బాగుంది. వెల్కమ్ టు వనపర్తి. భార్గవ్ గారు, మీరు రాత్రి నిద్రపోయారు, ఉదయం లేచేసరికి ఓ యానిమల్ గా మారిపోయారు. యానిమల్ ఏం యానిమల్ మారాలనేది ఆప్షన్ మీకే. ఎలా? పికాక్. పికాక్ ఎలా అరుస్తుంది? తెలీదు. ఏదో నెమలికలు బాగుంటాయి కదా అని పికాక్ అనడం కాదు. పికాక్ ఎలా అరుస్తుంది, ఏం తింటది, హస్బెండ్ ని ఎలా లవ్ చేస్తుంది, పిల్లల్ని ఎలా చూసుకుంటది అని చెప్పాలి. మరి దాంట్లో ఏమీ లేవు కాబట్టి పికాక్ అని చెప్పారు. దాంట్లో ఏమీ లేవా? ఆ పికాక్ చూడడానికి అందంగా ఉంటుంది కదా. అవును. ఏ పికాక్ అందంగా ఉంటది? మేల్ పికాక్ అందంగా ఉంటదా, ఫిమేల్ పికాక్ అందంగా ఉంటదా? రెండు ఉంటాయి. బావగారు ఏం చేస్తారు? బిజినెస్ చెయ్యాలి, ఆ మాత్రం బిజినెస్ చెయ్యాలి మీతో వాయించాలంటే. ఆయన పొద్దుట 5ంటికి వెళ్ళిపోయి రాత్రి 10 దాకా ఇంటికి రారంట కదా. వచ్చేసారు. ఎప్పుడు? 10:30గా. చూసారా, మా సిస్టర్ తో పడలేక ఆయన బిజినెస్ లోనే అక్కడే కూర్చొని అక్కడే ఎవరైనా లేడీస్ వస్తే వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటున్నారు. అట్లేం కాదు. ఏం పేరు బావ పేరు? నరేందర్. ఇప్పుడు పికాక్ నరేందర్ గారిని ఇటు రా అనాలి, ఏమంటది? చెప్పలేను. ఎందుకు చెప్పలేరు? ఆయన పిలవరా? పిలుస్తాను బట్ పికాక్ లా చెప్పలేను. సరే, పికాక్ నరేంద్ర గారికి నరేంద్ర ఐ లవ్ యూ అని చెప్పుద్ది. పికాక్ ఎలా చెప్పుద్ది చెప్పండి. నో, పికాక్ కావాలి అనుకున్నప్పుడు చెప్పాలి కదా. చెప్పాను, పికాక్ లా నేను ఫీల్ అవుతున్నా కానీ. సరే, పికాక్ లో డాన్స్ చేయండి అయితే. ఇలా డాన్స్ చేయాలి కదా. సరే, జాగ్రత్తగా వినండి. గాలి చిరుగాలి అంటూ పాటలు పాడుతున్న సత్యభామలు, గగనతలంలో విహరిస్తున్న గ్రహాంతర వాసులు, ఘనకీర్తి సాధించిన షట్ చక్రవర్తులు. గాలి చిరుగాలి అంటున్న సత్యభామలు, గగనతలంలో విహరిస్తున్న గ్రహాంతర వాసులు, ఘనకీర్తి సాధించిన షట్ చక్రవర్తులు. అంతా గాగుణితమే. గాగా గీగి గూగు గమ్ గహ. నువ్వు అలా పెట్టి కన్ఫ్యూజ్ అయిపోతుంది. గాగుణితం చెప్పండి పోనీ చూద్దాం. ఏం చదువుకున్నారు? 10th. అయ్యా, చెప్పండి అయితే. గాలి చిరుగాలి అంటున్న సత్యభామలు, గాలి చిరుగాలి అంటున్న సత్యభామలు, గగనతలంలో వేరుస్తున్న గ్రహాంతర వాసులు, గగనతరంలో విహారిస్తున్న. అయిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే.
చెప్పలేకపోయిన కారణంగా బంగారం తట్లో పెట్టుకొని అమ్ముతున్నాం. ఓకే, ఇదిగో ఇలా తట్ట పట్టుకోండి. బంగారం అమ్మా, బంగారం తులం 1,00,000. రెడీ, స్టార్ట్, యాక్షన్. యాక్షన్. చెప్పండి. బంగారం అమ్మా, బంగారం బంగారమ్మ బంగారం తులం 1,00,000. తులం 1,00,000. రెండమ్మ రండి. రెండమ్మ రండి. మొత్తం మీరే అమ్మండి, మధ్యలో నేను ఎందుకు మళ్ళీ. బంగారమ్మ బంగారు తులం 1,00,000. రెండమ్మ రండి. కొనండి. ఇంక మరి తర్వాత యాడ్ చేయరా? కొనండమ్మ కొనండి. అతి తక్కువ ధర, అతి తక్కువ ధరలో. ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాదు. ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాదు మన వనపర్తిలో. ఓకే, గట్టిగా చెప్పండి. మీరు ఇటు రండి. హలో అండి. హలో అండి. బాగున్నారా? బాగున్నానండి. ఏం పేరు? రాధిక. బావగారి పేరేంటి? రాజు. రాజు వెడ్స్ రాధిక అని రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది, చూసారా? లేదండి. అయ్యో, మీ ఇద్దరు పేర్ల మీద ఒక సినిమా వస్తే మీరు చూడరా? ఇంట్లోనే సినిమా చూస్తున్నాం రోజు. ఇంట్లోనే ఏం సినిమా చూస్తున్నారు? ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క సినిమా ఉంది. మీ ఇంట్లో ఏ సినిమా ఉంది? పిల్లలు, ఆ. మా ఆయన. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, అంతే. ప్రియురాలు వద్దండి. ప్రియురాలు వద్దు అంటే బావగారు ఇంకో ప్రియురాలని కాదు, ఆ, ఓకే, భార్యే నేనైతే ప్రియురాలు. ఓకే. అది ఎన్ని సంవత్సరాలు లవ్ తర్వాత పెళ్ళైంది? లేదండి, డైరెక్ట్ పెళ్ళే. తర్వాతే లవ్ అంతే. కాదు, కనీసం పెళ్లి చూపులు అవి కూడా దొరకలేదా? లేదండి, డైరెక్ట్ అటాక్. అటాక్. చలో, మరి మీరు నిద్రపోయారు, ఉదయం లేచేసరికి ఒక యానిమల్ గా మారిపోయారు. ఏ యానిమల్ గా మారుతారు? డాగ్. ఏదో అన్నారా ఎక్కడ? మీరు డాగ్ గా మారుతారా? అవునండి. పేరేం పెట్టాలి అప్పుడు? ఏ పెడతాను? నా పేరు రాధిక కాబట్టి రాధికనే. ఏ డాగ్ కూడా రాధికనే? అంతే. అసలు ఈ మధ్య కాలంలో టిల్లు తర్వాత రాధిక చాలా ఫేమస్. ఇప్పుడు పప్పి బదులు పింకీకి డాగ్ కూడా రాధిక. ఏ కమాన్ రాధిక. డాగ్ రాధిక ఐ లవ్ యు చెప్పాలి బావగారికి. బూ బూ. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఓకే, రాధిక గారు. అడవిలో పిల్లుల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద పిల్లలకి భోజనం పెడుతున్న పిల్లల తల్లి. అడవిలో పిల్లుల్ని ఆడిస్తున్న పిల్లల తల్లి, అటక మీద భోజనం పిల్లుల్ని పిల్లల తల్లి ఎలా ఆడిస్తుందండి? వాళ్ళ తల్లి వాళ్ళకే, వీళ్ళ తల్లి వీళ్ళకే. అడవిలో పిల్లుల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద పిల్లలకి భోజనం పెడుతున్న పిల్లల తల్లి. అడవిలో పిల్లుల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద భోజనం పెడుతున్న పిల్లల తల్లి. ఎవరికి భోజనం పెడుతుంది? పిల్లలకు. మరి అది చెప్పాలి కదా. రెడీ, మళ్ళీ. అడవిలో పిల్లుల్ని ఆడిస్తున్న పిల్లుల Fast. తల్లి, Fast. అటక మీద భోజనం పెడుతున్న Fast. పిల్లల తల్లి. మళ్ళీ పిల్లలు చెప్పలేదు. అడవిలో పిల్లుల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద భోజనం పెడుతున్న లేదు, అదే కరెక్ట్. చెప్పలు కొట్టండి అమ్మా. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. ఆల్ రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఏ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ చేశారో. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. లెట్ స్టార్ట్. ఓ శివాంగి, ఓ శివంగి, సెటప్ ప్లీజ్. ఆల్రెడీ ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం పోలా అదిరిపోలా అనే ఆట. సో ఎలా ఆడాలి ఏంటి అంటే, ముగ్గురికి 3 గ్లాసులు ఇచ్చాం. ఆ గ్లాస్ అలా పెడితే మ్యాగ్నెట్ లో బాల్ ని అతుక్కుంటుంది. ఆ బాల్ అలా తీసి చేత్తో ఆ బాల్ తీసి పక్కన బుట్టలో వేసేయాలి. సో కాకపోతే మీ కళ్ళకి ట్విస్ట్ ఏంటి అంటే, కళ్ళకి గంతలు కడతాం. సో పోలా అదిరిపోలా గేమ్ లో ముగ్గురికి 15 బాల్స్ ఉన్నాయి. మేము ఇచ్చిన టైంలో ఎవరు ఎన్ని బాల్స్ తీసి బుట్టలో వేస్తారో, బుట్ట పక్కన కిందన పడితే పాయింట్ కాదు. సో ఎవరు ఎక్కువ బాల్స్ క్యాచ్ చేసి బుట్టలో వేస్తారో వాళ్ళు అన్ని పాయింట్లు గెలుచుకుంటారు. సో ఈ రౌండ్ లో విన్నర్ మీ ముగ్గురులో ఎవరు ఎక్కువ పాయింట్స్ వేస్తే వాళ్ళు. రాధా, దీప అండ్ స్వప్నారాణి రెడీగా ఉన్నారు ఫస్ట్ రౌండ్ ఆడడానికి. ఓకే, రాధా, దీప అండ్ స్వప్న. 3, 2, 1 గో. అందుకే అప్పుడప్పుడు నుయ్యి పెట్టి నూతిలో నీళ్లు తోడండి అనాలి. ఓ ఇలా స్విచ్ చేస్తే వాటర్ వస్తుంది, స్విచ్ ఆఫ్ చేస్తే వాటర్ పోద్ది. అలా వద్దు మనకి. బిందె పట్టుకొని చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడి నీళ్లు తేవాలి. అడిచండి, అడిచండి. అక్కడే పక్కనుంది.
నొక్కితే బాల్ మీద అలా కొంచెం ప్రెస్ చేస్తే బాల్ అంటుకుంటది. ఆ తర్వాత ఆ బాల్ తీసి బొట్టులో వేయాలి. టైం అయిపోతుంది. లాస్ట్ 15 సెకండ్స్. రాధా గారు అంటిస్తున్నారు కానీ బాల్ రావట్లా. 10 అందరూ 9 8 7 6 5 4 3 2 1 అండ్ స్టాప్. ఆల్ రైట్, ముందుగా మనం చూస్తే రాధా గారు ఎన్ని పాయింట్స్ క్యాచ్ చేశారు? ఆ 1, ఆ 2, 2 పాయింట్స్. దీప గారు 1, 2, 3 3 పాయింట్స్. స్వప్నరాణి గారు చాలా హ్యాపీగా ఉన్నారు. 1 2 3 4 5 6 6 పాయింట్స్. అండ్ ఈ రౌండ్ లో ముగ్గురులో విన్నర్ స్వప్నరాణి. ఆల్ రైట్, ఈ రోజు విషయంలో మనం ఆడుతున్నాం పోలా అదిరి పోలా అనే ఆట. మా సెకండ్ బ్యాచ్ రెడీగా ఉంది. ఆగో అమ్మో నువ్వు. మా సెకండ్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. కొంచెం కంగారు ఎక్కువ మా వాళ్ళకి. సో అటువైపు నుంచి శాంతి, స్వప్న అండ్ సువర్ణ రెడీగా ఉన్నారు. ఎవరు ఎక్కువ పాయింట్లు సాధిస్తారు ఈ ముగ్గురులో వాళ్ళే విన్నర్ అవుతారు. రెడీ? 3 2 1 గో. బాల్ వచ్చినప్పుడు తీసి అందులో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ నూతిలో తోడాలి. రాకపోతే మళ్ళీ పెట్టాలి. ఎవరు బుట్టలు వాళ్ళు బాల్ వేస్తున్నారో లేదో చూసుకోండి. పక్కోళ్ళు బుట్టలు అయితే వాళ్ళకి వెళ్తాయి పాయింట్లు, మాకు సంబంధం లేదు. లాగినప్పుడు టేపులు ఊడకుండా జాగ్రత్తగా బాల్ మాత్రమే తీసి ఎవరింట్లో నూతులు ఉంటే వాళ్ళు ఈజీగా తోడేస్తారు. Dan 6 5 4 3 2 1 and stop. శాంతి గారు మీ పాయింట్స్ 1 2 3 4 5 పాయింట్లు. స్వప్న గారు 1 2 3 4 5. సువర్ణ గారు మన కంగారు ఎక్కువ, బాల్ తక్కువ. 1 2 3. కాకపోతే ఈ రౌండ్ లో ఇద్దరు విన్నర్స్. శాంతి గారు అండ్ స్వప్న గారు 5 పాయింట్లతో విన్నర్ గా నిలిచారు ఈ రౌండ్ లో. కంగ్రాట్స్. ఆల్ రైట్, ఈ రోజు ఓషవెంగ్ లో మనం ఆడుతున్నాం పోలా అదిరి పోలా అనే ఆట. సో నెక్స్ట్ రౌండ్ లో ఆడడానికి నళిని గారు, సౌమ్య గారు అండ్ ఇజలక్ష్మి గారు ముగ్గురు రెడీగా ఉన్నారు. 3 2 1 గో. పెట్టండి పైన అంటుకోలా. అంటుకుంది సౌమ్య గారు తీయాలి. తీయండి, అంటుకుంది. బాల్ తీయండి, ఇంకా పైకి ఎత్తండి. వేయండి బుట్టలో. పక్కన అక్కడ అంటుకోపోతే పక్కన ఉన్నట్టు. ఇంకా పక్క. ఫాస్ట్ కొడితే ఎక్కడో చోట అంటుకుంటది. అక్కడ ఉన్నాయి బోల్డ్ కొట్టండి. బాల్ అంటుకుంది అంటే బరువు వస్తుంది. అయ్యో పడిందా? 10 9 8 7 6 5 4 3 2 స్టాప్. ఆల్ రైట్, నళిని గారి తట్ట బాగా నిండింది. ఎన్ని బాల్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. వావ్, 10 పాయింట్స్. సౌమ్య గారు 1 2 3 4 5 6 7 7 పాయింట్స్. విజయలక్ష్మి అక్క
స్టిక్కర్ అంటుకోలేదా? ఇదిగో దీని అండ చెత్తేసావు ముందే. 1 పాయింట్. ఈ రౌండ్ లో అందరికంటే ఎక్కువగా 10 బాల్స్ సాధించి విన్నర్ గా నిలిచారు నళిని. ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగ్ లో మనం ఆడాం పోలా అనే ఆట అదిరిపోయింది నిజంగానే. థర్డ్ రౌండ్ లో అందరికంటే ఎక్కువగా 10 పాయింట్స్ సాధించి విన్నర్ గా నిలిచారు నళిని గారు. కంగ్రాట్స్. ఫస్ట్ రౌండ్ లో 6 పాయింట్స్ తో విన్నర్ గా నిలిచారు స్వప్నరాణి గారు. కంగ్రాచులేషన్, కంగ్రాట్స్. మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. సెకండ్ రౌండ్ టై అయింది. 5 పాయింట్లతో విన్నర్స్ గా నిలిచారు శాంతి అండ్ స్వప్న గారు. కంగ్రాచులేషన్, కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శైలజ గారు. అంతా మన కుటుంబమే. మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. నేను తమ్ముడు అయితే తమ్ముడు ఒక 24 ఇయర్స్ లా క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. తన వల్ల కూడా మా అమ్మ కూడా చనిపోయింది. నాకంటూ అన్న తమ్ముళ్ళు ఉన్నది నేనే. తను చనిపోయినందుకు నాకంటూ పుట్టిల్లు లేకుండా పోయింది. ఏ రాఖీ వచ్చినా అన్నదమ్ముళ్ళవి, ఏ పండుగలు వచ్చినా కూడా చాలా బాధలో ఉంటాను నేను. కానీ నన్ను అందరూ కూడా బయటనే ఆదరిస్తారు మంచిగానే, కానీ నాకంటూ నా కుటుంబం అంటూ లేదని చెప్పేసి ఎన్నోసార్లు చాలా బాధపడుతూ ఉంటాను. జీవితంలో చాలా కోల్పోయానని. ఎంత డబ్బు ఉన్నా ఎంత ఉన్నా కూడా కుటుంబం ఎంత అవసరం, అన్నదమ్ముళ్ళు కూడా ఎంత అవసరం, అక్క చెల్లెళ్ళు కూడా ఎంత అవసరం. 24 ఇయర్స్ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఆ కాలంలో అప్పుడు ఎంబీఏ చేసిండు భద్రక కాలేజ్ లో. ఎంబీఏ చేస్తున్నాడు. ఏ క్యాన్సర్ వచ్చింది మా? బోన్ క్యాన్సర్ వచ్చింది. సో డైరెక్ట్ మీకు తెలియలేదు ముందు? ఒక 4 months తెలిసింది. నిమ్స్ లో ట్రీట్మెంట్ అయ్యింది. అడ్వాన్స్డ్ ఉంది. ఆ కాలంలో ఇంత లేటెస్ట్ టెక్నాలజీ కూడా లేదు. ఎన్ని ఇయర్స్ అయింది ఆయన? 23 years అయింది చనిపోయి 23 ఇయర్స్ అయింది. అప్పుడు కానీ 24 ఇయర్స్. ఆయన 24 years స్టూడెంట్. ఇంకా స్టూడెంట్ చదువుతున్నాడు. మా నాన్నగారు కూడా హెడ్ మాస్టర్. ఆయనకు ఎంత అత్యాధునిక వైద్యం చేయించినా కూడా ఆ కాలంలో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఆయన బ్రతకలేకపోయిండు. డబ్బు ఉన్నా కూడా మనుషులు కూడా ఎంతో అవసరం జీవితంలో. కూడా అవ్వలేదు అప్పుడు? లేదు. మ్యారేజ్ అయింది అప్పుడు? నా మ్యారేజ్ అయింది. నాకు 2 అబ్బాయిలు. నా భర్త కూడా వచ్చేసి స్కూల్ అసిస్టెంట్. అప్పటికి మీ బ్రదర్ చనిపోయేసరికి మిమ్మల్ని పెళ్లి చేస్తారు. పెళ్లి అయింది, పిల్లలు కూడా. సో ఆ టైంలో నిజంగానే తోబుట్టు కలిసి తిరిగిన పర్సన్ లేడు అంత చిన్న వయసులో. పెళ్లి కూడా అవ్వకుండా చనిపోయాడు అంటే అది గుర్తొచ్చినప్పుడల్లా ఇద్దరు. మనకంటూ ఎన్ని ఉన్నా కూడా ముఖ్యమైనది ఫ్యామిలీ వాళ్ళు కూడా అవసరం. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఒకరికి ఒకరు అని ఉండాల్సిందే. అంటే మీకు తమ్ముడికి మీరు. ఎంత డబ్బు ఉన్నా కూడా డబ్బును ఏం చేయలేము. ప్రేమకు ఆత్మీయతకు డబ్బు ఏం చేయలేదు. మన కష్టాలంటూ తనతో పంచుకోవడం, మనకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా తను కూడా మనకు జీవితంలో ఎంతో అవసరం. మీరే ఎంత బాధపడుతున్నారంటే అంత ఎదిగిన కుర్రోడు చనిపోతే తల్లిదండ్రులు ఇంకా ఎంతో. మమ్మీ చనిపోయింది అందుకే తొందర ఆ టెన్షన్ పెట్టుకొని చాలా తొందరగా చనిపోయింది. కొడుకు లేడు అనే బాధతో అంత పెద్ద కొడుకు చనిపోయింది అని చెప్పేసి తను కూడా ఎప్పుడు బీపీ పెరగడం తగ్గడం, ఇంకా మామూలుగా మనిషి ఉన్నా కూడా ఇది లేకుండా చనిపోయి దాంతో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయింది. సాధారణంగా మీరు ఒక్కరే కాబట్టి ఈవెన్ తమ్ముడు కూడా చనిపోయిన తర్వాత అప్పుడు భార్య లేదు, కొడుకు చనిపోయాడు. ఫాదర్ ఎలా ఆయన అంటే జాబ్ చేసినా బయటికి చెప్పకపోయినా కూతురు చెప్పుకోగలుగుతారు. మీ దగ్గరే ఉండేవారా నాన్నగారు? నాన్న మా దగ్గరనే ఉన్నా. మీ దగ్గరే ఉన్నారు. రీసెంట్ గా చనిపోయారు. మేమే చూసుకున్నాము. నేను, నా భర్త, నా పిల్లలు. తనకు కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేకుండా ఊపిరితిత్తులు అది, కానీ మంచిగా చూసుకున్నాము. కానీ తనకు కొడుకు లేడని వెళితే జీవితాంతం తను పోయే వరకు కూడా ఉన్నది, మేము పోయే వరకు కూడా ఉంటుంది. మీకు ఉంటుంది ఆ బాధ. అది ఎవరు తీర్చలేని బాధ. కాకపోతే నాన్నగారిని మీ దగ్గర పెట్టుకొని కొడుకులా కూతురులా మీరే చూసుకున్నారు కాబట్టి చాలు. సో తండ్రికి మీరు ఇవ్వాల్సిన మీ రెస్పాన్సిబిలిటీ అయితే అది తండ్రిని జాగ్రత్తగా చూసుకోవడం, తల్లిని జాగ్రత్తగా చూసుకోవడం. సో మీరు మీ పేరెంట్స్ ని అంత జాగ్రత్తగా చూసుకున్నారు కాబట్టి రేపొద్దుట మీ పిల్లలు కూడా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. సో ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. సో మనం మన పేరెంట్స్ ని ఎలా చూసుకున్నామో రేపొద్దుట మనకి అదే పరిస్థితి వస్తుంది అని. థ్యాంక్స్ మా. ఇది మీ కుటుంబం అనుకుని వచ్చి మీ మనసులో బాధను మా అందరితో షేర్ చేసుకున్నారు. నిజంగా కుటుంబం వాళ్ళకి థ్యాంక్స్ లేని చెప్పక్కర్లేదు, అంతా ఒకటే కుటుంబం కాబట్టి. సో బీ స్ట్రాంగ్. మీరు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు. సో మా అందరి తరపున మీకు చిన్న కాల్. చూస్తారు కదా, ఇది ఈ రోజు మన బామలు సత్యభామల షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. బాయ్.